200 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం రేంజ్ వరకు కూడా ఇక్కడ శారీ కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సింపుల్ అండ్ సోబర్గా ఉంటుందన్నమాట. యూజువల్గా అఫీషియల్ పర్పస్లో కూడా ఈ టైప్ ఆఫ్ శారీస్ అనేవి యూజ్ చేయొచ్చు. ట్రీ టైప్ డిజైనింగ్ వచ్చేసి మల్టీ కలర్ థ్రెడ్డింగ్స్ లాగా ఇచ్చారు, విత్ సిరోస్కి స్టోన్స్తో హైలైట్ చేశారు. సో చాలా బాగుందండి. బుట్టి కనుక మీకు క్లియర్గా చూసుకుంటే కనుక ఎల్లో విత్ స్నఫ్ బ్రౌన్ షేడ్లో చూస్తున్నాము. నైస్ కలర్ కాంబినేషన్, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ ఇది కూడా ఒక పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అంతా కూడా ఏంటంటే మనకి థ్రెడ్ వీవింగ్తోనే ఉంటుంది అనమాట. ఈ శారీ అంతా కూడా మల్టీ కలర్ థ్రెడ్డింగ్స్ యూజ్ చేశారు. సో ఇది కూడా మనకి అఫీషియల్ పర్పస్ వేసుకోవచ్చు, చిన్న చిన్న అకేషన్స్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ శారీస్. ఈ మధ్య కాలంలో మనకి పేస్టల్ షేడ్స్ కూడా బాగా నడుస్తున్నాయండి. సో ఇది కూడా అలాంటి కలర్ అని చెప్పుకోవచ్చు. సింగిల్ సెట్ లాగా కూడా తీసుకోవచ్చు, సింగిల్ పీస్ కాదండి, సింగిల్ సెట్ లాగా కూడా తీసుకోవచ్చు. వచ్చే శ్రావణ మాసం కూడా మనకి పూజలు చేసుకోవడం కూడా ఈ కలర్ అనేది ఎక్కువగా చూస్ చేస్తూ ఉంటారు. శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సింపుల్ గా శారీస్ ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే ఈ కలెక్షన్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి. ట్రెడిషనల్ లాగా మనకి జెరీ లైన్స్ వచ్చేసి 3 లైన్స్ చెక్ ఫార్మాట్ లో ఇచ్చారనమాట. సో చెక్ లైన్స్ పైన మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంటుంది. సో ఇది కూడా అకేషనల్ పర్పస్ లా కూడా ఇలాంటి శారీస్ కూడా వేసుకోవచ్చు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను సూరత్ మిలీనియం టెక్స్టైల్ మార్కెట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కేసరియా టెక్స్టైల్ కంపెనీ వారికి సంబంధించిన స్టోర్కి వచ్చానండి. సో ఈ వ్లాగ్లో కంప్లీట్గా నేను సిల్క్ బేస్డ్ శారీ కలెక్షన్స్ చూపించబోతున్నాను. ప్రీవియస్ కూడా వీళ్ళకి సంబంధించిన నేను డైలీ వేర్ శారీ కలెక్షన్స్ వాటికి సంబంధించి ఒక వీడియో కూడా చేశానండి. ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు వాటికి సంబంధించిన కలెక్షన్స్ కూడా చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి కంప్లీట్లీ హోల్సేల్ అండి. మీరు హోల్సేల్ బల్క్ లాగా తీసుకోవచ్చు అండ్ సింగిల్ సెట్ లాగా కూడా తీసుకోవచ్చు. సింగిల్ పీస్ కాదండి, సింగిల్ సెట్ లాగా కూడా తీసుకోవచ్చు. వీళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అన్నీ కూడా నేను క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్, క్వైరీస్ ఉన్నా కూడా కాల్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తారు. సో ఆలస్యం చేయకుండా శారీ కలెక్షన్స్ చూసేద్దాం. అండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం రేంజ్ వరకు కూడా ఇక్కడ శారీ కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ 200 రేంజ్ సంబంధించిన చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్లో చూపిస్తానండి. సింపుల్ అండ్ సోబర్గా ఉంటుందన్నమాట. యూజువల్గా అఫీషియల్ పర్పస్లో కూడా ఈ టైప్ ఆఫ్ శారీస్ అనేవి యూజ్ చేయొచ్చు. అండ్ నైస్ పేస్టల్ పిస్తా గ్రీన్లో చూపిస్తున్నాను. శారీ అంతా కూడా ప్లెయిన్ ఫార్మాట్లో ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ చెప్పాను కదండి, చందేరి కాటన్ సిల్క్లో ఉంటుందన్నమాట. సో 2 సైడ్స్ కూడా మనకి ఈ విధంగా బార్డర్ అనేది ఇచ్చారు. సో టాప్ బార్డర్ వచ్చేసి కొంచెం 4 ఇంచ్ బార్డర్ అనేది ఉంటుంది. బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి 5 ఇంచ్ బార్డర్ అనేది ఈ విధంగా థ్రెడ్ వీవింగ్లో ఉంటుంది. సో శారీ అంతా కూడా కంప్లీట్గా ఇలానే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన పళ్ళు వచ్చేసి ఈ విధంగా లైన్స్ ఫార్మాట్లో ఇచ్చారండి. సింపుల్ పళ్ళు అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మీకు హ్యూజ్ వెరైటీ ఆఫ్ కలర్స్ అయితే దొరుకుతాయండి. సో ఇది వచ్చేసి మనకి శారీ అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేయండి. నెక్స్ట్ 250 రేంజ్ సంబంధించిన కలెక్షన్ చూస్తున్నామండి. లైట్ షేడ్ అని చెప్పుకోవచ్చు, నైస్ బ్రౌన్ షేడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ శారీ అంతా కూడా ఈ విధంగా మనకి ప్లెయిన్ ఫార్మాట్లో ఇచ్చారు. బాటమ్ బార్డర్ కనుక మీకు చూసినట్లయితే కనుక మనకి బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చారండి. 3 డిఫరెంట్ డిజైన్స్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా టెంపుల్ డిజైన్ ఫార్మాట్లో మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ యూజ్ చేశారు. సెకండ్ బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ జరీ వీవింగ్తో టెంపుల్ ఫినిషింగ్ వచ్చేసి బార్డర్ ఈ ఫార్మాట్లో ఉంటుంది. సో టోటల్గా మనకి శారీ చూస్తే కనుక లుక్ వైజ్ ఈ విధంగా ఉంటుందండి. సో ఇది కూడా మనకి అఫీషియల్ పర్పస్ వేసుకోవచ్చు, చిన్న చిన్న అకేషన్స్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ శారీస్. అండ్ ఇందులో మీకు డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తున్నామండి. నైస్ గ్రీన్ కలర్ అనమాట. సో అంతా కూడా మనకి మల్టీ కలర్ థ్రెడ్డింగ్ యూస్ చేశారు దీనిపైన. అండ్ సిరోస్కి డిజైన్ కూడా రావడం వల్ల ఏంటంటే లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. సో 2 సైడ్స్ కూడా మనకి ఏంటంటే గోల్డ్ జరీ వీవింగ్తో మనకి ఏంటంటే కడ్డీ స్టైల్ బార్డర్స్ అనేవి ఇచ్చారు. అండ్ శారీ అంతా కూడా ఈ విధంగా క్రీపర్ స్టైల్ డిజైన్ అనేది మల్టీ కలర్ థ్రెడ్డింగ్స్ యూస్ చేసి మనకి ఈ విధంగా ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి పళ్ళు పాట్లో హెవీగా ఉంటుంది. సో చూడండి, ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్. అండ్ పళ్ళులో ఏంటంటే ఈ విధంగా మనకి సిల్వర్ జరీ వీవింగ్తో కూడా ఫినిషింగ్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి టాజల్స్ లా కూడా డోరీస్ టైప్ ఇచ్చేసి హైలైట్ చేశారు పళ్ళు పార్ట్లో. సో శారీ అంతా కూడా మనకి లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకి మోర్ డిజైన్స్, కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఈ డిజైన్లో ఉన్నటువంటి కలర్స్ అయితే ఒకసారి చూసేయండి. నెక్స్ట్ సిల్క్ బేస్లోనే మరో కలెక్షన్ చూస్తున్నామండి. సో నైస్ ఆరెంజ్ షేడ్ అని చెప్పుకోవచ్చు, విత్ ఏంటంటే మనకి కాపర్ టైప్ జరీ వీవింగ్ ఇచ్చారనమాట ఈ శారీలో. శారీ బాడీ పార్ట్ కనుక చూసుకున్నట్లయితే కనుక అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. అండ్ అంతా కూడా సెరోస్కి స్టోన్స్ లాగా ఇచ్చేసి బాక్స్ టైప్ డిజైనింగ్ ఇచ్చేసి ఈ విధంగా బుట్టీస్ ఫార్మాట్లో మనకి శారీ అంతా కూడా రన్ అవుతుంది. సో టాప్ అండ్ బాటమ్ బోర్డర్స్ వచ్చేసి మనకి కాపర్ జరీ వీవింగ్తో మ్యాంగో టైప్ డిజైనింగ్లో ఈ విధంగా బార్డర్స్ అనేవి మనకి వీవింగ్ టైప్లో ఇచ్చారండి. సో ఇదంతా కూడా మనకి శారీ అనమాట.
శారీకి సంబంధించిన పళ్ళు కూడా సింపుల్ లాగా మనకి లైన్స్ ఫార్మాట్లో ఇచ్చారు అండ్ ఈ విధంగా టాజల్స్ కూడా ఇచ్చేసి హైలైట్ చేశారు. సో ఓవరాల్గా మనకి శారీ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి, కలర్స్ కూడా ఒకసారి చూసేయండి. నెక్స్ట్ సిల్క్ బేస్లో మరో బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తున్నామండి. సో కలర్ కాంబినేషన్ చూసుకుంటే కనుక నైస్ స్కై బ్లూ షేడ్లో చూస్తున్నాము. సో అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ వచ్చేసి ఉంటుంది. సో బాడీ పార్ట్ అంతా కూడా ఏంటంటే స్మాల్ బుట్టీస్ లాగా బర్డ్స్ టైప్ డిజైనింగ్లో మనకి బుట్టీస్ లాగా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం బాటమ్ పార్ట్లో ఏంటంటే మనకి ట్రీ టైప్ డిజైనింగ్ వచ్చేసి మల్టీ కలర్ థ్రెడ్డింగ్స్ లాగా ఇచ్చారు విత్ సిరోస్కి స్టోన్స్తో హైలైట్ చేశారు. సో చాలా బాగుందండి బుట్టి కనుక మీకు క్లియర్గా చూసుకుంటే కనుక. అండ్ శారీ అంతా కూడా ఈ విధంగా రన్ అవుతుంది. 2 సైడ్స్ కూడా ఏంటంటే మనకి గోల్డ్ జరీ వీవింగ్తో కడ్డీ స్టైల్ బార్డర్ అనేది 2 సైడ్స్ కూడా శారీ బార్డర్లో మనకు కనిపిస్తుంది. అండ్ శారీకి సంబంధించిన పళ్ళు వచ్చేసి ఈ విధంగా గోల్డ్ జరీ వీవింగ్తో లైన్స్ ఫార్మాట్లో ఇచ్చారు. అండ్ అవుట్ ఫినిషింగ్లో కూడా మనకి ఆ స్టోన్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు విత్ టాజల్స్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి శారీ అండి పళ్ళు పార్ట్. ఓవరాల్గా శారీ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది, చాలా లైట్ వెయిటెడ్గా ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి పార్టీవేర్ పర్పస్ కూడా ఇలాంటి శారీస్ కూడా వేసుకోవచ్చు. సో వచ్చేసి శారీ అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి, కలర్స్ అయితే చూసేయండి. నెక్స్ట్ మరో కలెక్షన్ చూస్తున్నామండి. సో కలర్ కాంబినేషన్ వైజ్ చూసుకుంటే కనుక మనకి ఎల్లో విత్ స్నఫ్ బ్రౌన్ షేడ్లో చూస్తున్నాము. నైస్ కలర్ కాంబినేషన్, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ ఇది కూడా ఒక పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. శారీ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ విధంగా మనకి గోల్డ్ జరీ వీవింగ్ అలాగే బ్రౌన్ కలర్ థ్రెడ్డింగ్ యూస్ చేసి ఫ్లవర్ టైప్ బుట్టీస్ వచ్చేసి త్రోట్ శారీ అంతా కూడా కనిపిస్తుంది. అలాగే మనకి ఏంటంటే స్టోన్తో కూడా ఫినిషింగ్ ఇచ్చారనమాట బుట్టీస్కి. 2 సైడ్స్ కూడా ఏంటంటే 4 ఇంచ్ బార్డర్ అనేది ఈ విధంగా బ్రౌన్ కలర్ అంటే కాంట్రాస్ట్ బ్రౌన్ షేడ్లోనే ఈ విధంగా లేస్ టైప్ ప్యాచింగ్ ఇచ్చేసి హైలైట్ చేశారు. సో వచ్చేసి శారీ అండ్ శారీకి సంబంధించిన పళ్ళు వచ్చేసి సింపుల్గా ఉంటుందండి. గోల్డ్ ఫినిషింగ్తో మనకి లైన్స్ ఫార్మాట్లో ఇచ్చేసి స్టోన్ ఫినిషింగ్తో హైలైట్ చేశారు విత్ టాజిల్ ఫినిషింగ్ అనేది ఉంటుంది పళ్ళు పార్ట్లో. సో ఓవరాల్గా శారీ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. సో కలర్ కాంబినేషన్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉందండి. అండ్ ఇందులో కూడా మంచి కలర్ షేడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఆ కలెక్షన్స్ కూడా ఒకసారి చూసేయండి. సో నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తున్నామండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సిల్క్ బేస్లోనే ఉంటుంది, ఫ్యాన్సీ శారీ అని చెప్పుకోవచ్చు. అంతా కూడా ఏంటంటే మనకి థ్రెడ్ వీవింగ్తోనే ఉంటుంది అనమాట. ఈ శారీ అంతా కూడా మల్టీ కలర్ థ్రెడ్డింగ్స్ యూస్ చేశారు. అండ్ నైస్ పేస్టల్ షేడ్లో చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో మనకి పేస్టల్ షేడ్స్ కూడా బాగా నడుస్తున్నాయండి. సో ఇది కూడా అలాంటి కలర్ అని చెప్పుకోవచ్చు. సో పేస్టల్ షేడ్ మీద మనకి మల్టీ కలర్ థ్రెడ్డింగ్స్ యూస్ చేసి ఈ విధంగా చిన్న బుట్టీస్ వచ్చేసి త్రోట్ శారీ అంతా కూడా ఉంటుంది. సో టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఈ ఎంబ్రాయిడరీ డిజైనింగ్ అనేది మనకి హెవీగా ఉంటుంది అనమాట. బిగ్ సైజ్ బార్డర్ ఫార్మాట్లో మ్యాంగో టైప్ డిజైనింగ్లో ఈ విధంగా మనకి బిగ్ సైజ్ బార్డర్ అనేది ఉంటుంది. అండ్ ఫినిషింగ్లో ఏంటంటే మనకి ప్యాచ్ లాగా స్మాల్ టైనీ బార్డర్ అనేది కాంట్రాస్ట్ రెడ్ కలర్ యూస్ చేసి దానిపైన అంతా కూడా స్టోన్ వర్క్తో మనకి ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సో శారీ అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది. శారీకి సంబంధించిన పళ్ళు మనకి గోల్డ్ జరీ వీవింగ్ లాగా ఇచ్చేసి లైన్స్ ఫార్మాట్లో విత్ స్టోన్ ఫినిషింగ్ ఇచ్చారు. అందులో మనకి టాజల్స్ కూడా ఇచ్చేసి హైలైట్ చేశారు. సో ఓవరాల్గా శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సింపుల్గా శారీస్ ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే ఈ కలెక్షన్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, కలర్స్ కూడా చూసేయండి. నెక్స్ట్ సిల్క్ బేస్లోనే మల్టీ కలర్ థ్రెడ్డింగ్తో అంటే ఎంబ్రాయిడరీ డిజైన్లో మరో కలెక్షన్ చూస్తున్నామండి. ఈ శారీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి అంతా కూడా మల్టీ కలర్ థ్రెడ్డింగ్తో మనకి డిజైనింగ్ అంతా కూడా కనిపిస్తుంది. అందులోనూ ట్రెడిషనల్ లాగా మనకి జెరీ లైన్స్ వచ్చేసి 3 లైన్స్ చెక్ ఫార్మాట్లో ఇచ్చారనమాట. సో ఈ చెక్ లైన్స్ పైన మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంటుంది. సో ఇది కూడా అకేషనల్ పర్పస్ లా కూడా ఇలాంటి శారీస్ కూడా వేసుకోవచ్చు. 2 సైడ్స్ కూడా ఏంటంటే మనకి గోల్డ్ జరీ వీవింగ్తో ఈ విధంగా జిగ్జాగ్ లైన్స్ ఫార్మాట్ డిజైన్లో మనకి బార్డర్ అనేది 2 సైడ్స్ కూడా ఉంటుంది. సో శారీకి సంబంధించిన పళ్ళులో ఏంటంటే హెవీగా మనకి డిజైన్ అనేది ఉంటుందండి. సో ఈ విధంగా క్రీపర్ స్టైల్ మోడల్లోనే డిజైన్ అనేది హెవీగా ఉంటుంది. ఈ విధంగా లైన్స్ లాగా ఇచ్చేసి మనకి హైలైట్ చేశారు. విత్ స్టోన్ వర్క్ కూడా ఉంటుంది అండ్ టాజిల్స్ కూడా ఇచ్చేసి హైలైట్ చేశారు. కాంట్రాస్ట్ రెడ్ కలర్ టాజిల్స్ ఇచ్చారండి వీటికి. సో ఓవరాల్గా శారీ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంది అండ్ లైట్ వెయిటెడ్ శారీ అని చెప్పుకోవచ్చు. ఇందులో కలర్స్ ఉన్నాయి, కలర్స్ కూడా ఒకసారి చూసేయండి.
నెక్స్ట్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో హెవీ ఎంబ్రాయిడరీ వర్క్లో చూస్తున్నామండి. సో ఇది కూడా పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. కలర్ అయితే మనకి నైస్ గ్రేప్ వైన్ షేడ్లో చూస్తున్నాము. సో శారీ అంతా కూడా ఏంటంటే మనకి పికాక్ టైప్ డిజైనింగ్లో జెరీ బుటీస్ వచ్చేసి అంటే ఎంబ్రాయిడరీ డిజైన్ బుటీస్ వచ్చేసి త్రోట్ శారీ అంతా కూడా ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ అక్కడక్కడ మనకి బాటమ్ పార్ట్లో చూసుకుంటే కనుక పికాక్స్ అనేవి బర్డ్స్ అనేవి బిగ్ సైజ్ బార్డర్స్ లాగా ఇచ్చారు. సో టూ సైడ్స్ కూడా ఏంటంటే మనకి థ్రెడ్ వీవింగ్తో ఈ విధంగా క్రీపర్ స్టైల్ మోడల్లోనే బార్డర్ అనేది జకాట్ స్టైల్లో ఇచ్చారు. సో వచ్చేసి శారీ బార్డర్ పార్ట్ అండ్ శారీకి సంబంధించిన పళ్ళు వచ్చేసి హెవీగా షార్ట్గా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఎక్కువగా ఫోకస్ అయి కనిపిస్తుంది. విత్ టాజిల్ ఫినిషింగ్ ఇచ్చేసి కూడా హైలైట్ చేశారు. సో ఓవరాల్గా మనకి శారీ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుందండి. ఫాలింగ్గా ఉంటుంది, లైట్ వెయిటెడ్గా ఉంటుంది. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి, కలర్స్ కూడా చూసేయండి. నెక్స్ట్ సిల్క్ బేస్లోనే రెడ్ షేడ్లో చూస్తున్నామండి. ఇది కూడా మనకి ఏంటంటే పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. పార్టీవేర్ అంటే చిన్న చిన్న అకేషన్ పర్పస్ ఫంక్షన్స్కి వాటికి వేసుకోవడానికి అయితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం కూడా మనకి పూజలు చేసుకోవడం కూడా ఈ కలర్ అనేది ఎక్కువగా చూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇందులో వచ్చేసి మనకి రెడ్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఈ విధంగా బుట్టీస్ ఫార్మాట్లో ఇచ్చారండి. చూడొచ్చు స్మాల్ స్మాల్ ఫ్లవర్ బుట్టీస్ లాగా ఇచ్చారు. అండ్ టూ సైడ్స్ కూడా ఈ విధంగా మనకి టెంపుల్ టైప్ ఫినిషింగ్ వచ్చేసి చెక్ టైప్ డిజైనింగ్లో మనకి గోల్డ్ జరీ వీవింగ్తో వీవింగ్ అనేది ఉంటుంది. అండ్ శారీకి సంబంధించిన పళ్ళు సో ఈ విధంగా మనకి గోల్డ్ లైన్స్ లాగా ఇచ్చేసి సింపుల్గా ఉంటుంది. అండ్ టాజల్స్ ఇచ్చేసి హైలైట్ చేశారు. ఈ విధంగా సెల్ఫ్ కలర్లోనే మనకి టాజల్స్ ఇచ్చారు. సో కలర్ అయితే ప్యూర్ రెడ్ అని చెప్పుకోలేం కానివ్వండి, మనకి బ్రిక్ రెడ్ అని చెప్పుకుంటాం కదా, ఆ షేడ్లో అయితే ఉంటుంది. సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, కలర్స్ అయితే ఒకసారి చూసేయండి. నెక్స్ట్ చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్లో నైస్ ఎల్లో షేడ్లో చూస్తున్నామండి. అంతా కూడా మనకి మల్టీ కలర్ థ్రెడ్డింగ్ యూస్ చేసి ఇది కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి ఉంటుంది. శారీ బాడీ పార్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా రెడ్ అండ్ ఎల్లో థ్రెడ్ వీవింగ్ యూస్ చేశారు. సో మల్టీ కలర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ గ్రీన్ కలర్ కూడా యూస్ చేసి ఈ విధంగా హైలైట్ చేశారనమాట. డిజైన్ ప్యాటర్న్ అయితే చాలా అట్రాక్టివ్గా చాలా అందంగా కనిపిస్తుంది. టూ సైడ్స్ కూడా ఏంటంటే మనకి ఈ విధంగా యాంటిక్ టైప్ జెరీ ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ కలర్ షేడ్లో ఉంటుంది. అంతా కూడా థ్రెడ్ వీవింగ్లోనే ఈ విధంగా ఇచ్చారనమాట. థ్రెడ్ వీవింగ్ అని చెప్పలేం కానీ సిల్వర్ అంటే జెరీ వీవింగ్లో ఉంటుంది. మ్యాంగో టైప్ డిజైన్ ప్యాటర్న్లో మీరు చూస్తున్నారు. సో ఓవరాల్గా శారీ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ శారీకి సంబంధించిన పళ్ళు ఈ విధంగా లైన్స్ ఫార్మాట్లో కాంట్రాస్ట్ రెడ్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్తో లైన్స్ ఫార్మాట్లో ఇచ్చేసి విత్ టాజిల్ ఫినిషింగ్ ఇచ్చేసి హైలైట్ చేశారు. సో వచ్చేసి శారీ అండి. అండ్ ఇందులో కూడా మంచి మంచి కలర్ షేడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఆ షేడ్స్ కూడా ఒకసారి చూసేయండి. సో వ్యూయర్స్ చూసారు కదండి, కేసరి టెక్స్టైల్ కంపెనీకి వారికి సంబంధించిన ఫ్యాన్సీ సిల్క్ బేస్డ్ శారీ. సో శ్రావణ మాసానికి సంబంధించిన లేటెస్ట్ కలెక్షన్స్ అయితే నేను చూపించాను. సో ప్రీవియస్ ఏంటంటే వీళ్ళకి సంబంధించిన అంటే వీళ్ళ స్టోర్కి సంబంధించిన నేను వీడియో కూడా చేశానండి. అది ఒక కంప్లీట్లీ ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పుకోవచ్చు. ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు వీళ్ళ స్టోర్కి సంబంధించిన వీడియో కూడా మీరు చూడొచ్చు. సో ఈ వ్లాగ్లో అయితే కంప్లీట్గా నేను సిల్క్ బేస్డ్ శారీస్ అయితే చూపించాను. వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి మ్యాక్సిమం రేంజ్ వరకు కూడా కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, సో వాట్సాప్ నెంబర్స్ అన్నీ కూడా నేను క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను. ఎలాంటి డౌట్స్ క్వైరీస్ ఉన్నా కూడా కాల్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేస్తారు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ తెలుగు మాట్లాడే పర్సన్స్ కూడా ఉంటారండి. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది కమ్యూనికేట్ చేసి మీకు నచ్చిన శారీస్ అనేవి పర్చేస్ చేయడానికి. సో అలా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.